ఇంకో రోజు అదొకటి పెట్టి అసలు ఇంకో రోజు పెట్టి క్లియర్ చేసుకోండి. ప్రపోజల్ రెడీ చేస్తే సీఎం వచ్చినప్పుడు ఇంకో రోజు పెట్టేసాం అది రైట్. అది దియట్లేదు దియకు దీంతే కదా ఆ 2 రోజుల జాగ్రత్త కదా ఇదంతా. ఇది మున్సిపాలిటీ కదా, బిల్డింగ్ ఆర్ఎండ్బి చాలా ఉంది చాలా పని చేయాలైతే. ఇప్పుడు నేనేమంటున్నా రిజిస్టర్ వస్తాడు కదా, ఆ రోజు కొత్త కన్స్ట్రక్షన్ శాంక్షన్ ఉందంట వీళ్ళకు ఫండ్స్, ఆ రోజు అడుగుతాం. ఆ రోజు అడిగి ఇచ్చిండు అనుకో, ఇక ఇప్పుడు ఈ జాబ్ ఉంది కదా ఆడదాకా ఉంది కదా, తొవ్వ కదా తొవ్వ ఉండాలి సార్. ఇప్పుడు ఇటు ఉంది కదా, ఎక్కుంటే ఇప్పుడు దీని ఇట్లా మనం తీసుకున్నాం అనుకో, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కిందంతా డాక్టర్స్ అదంతా ఉంటుంది, పైన అడ్మిట్ అయ్యే బెడ్స్ గిడ్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్, అవసరం వస్తే సెకండ్ ఫ్లోర్. ఆ రోజు వచ్చిన రోజు మినిస్టర్కి వచ్చిన రోజు ఒక లెటర్ తయారు చేయండి, నా లెటర్ మీద తయారు చేస్తాను. తయారు చేస్తే కొత్త శాంక్షన్ అడుగుతాము, ఇది ఇనాగ్రేషన్ కొత్త శాంక్షన్ అడుగుతాము. ఇక పర్మనెంట్ బిల్డింగ్ అయిపోతుంది, ఇదే జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ అయిపోతుంది. అంతే కదా, ఉన్నాయి చెప్తున్నది ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళతో మాట్లాడి ఎన్ని బెడ్లు అది శాంక్షన్ ఇమ్మీడియట్లీ మినిస్టర్ ఇవ్వగలుగుతాడు, దాని తగ్గట్టు ఒక రిప్రజెంటేషన్ నా లెటర్ తయారు చేయాలి. రైట్ ఓకే డన్ చలో. ఒకటే ఉంది కిందనేమో 2 పోర్షన్ కదా సరే, పైనేమో మొత్తం హాల్ ఇది కాదు ఇదంతా ఒకటి. మళ్ళీ ఇళ్ళనే పెడుతున్నాం. అచ్చా మన ల్యాబ్స్ వస్తాయి, మందులు పెట్టుకుంటారు. ఒకటే ల్యాబ్ అని చెప్పారు వాళ్ళు. ఇంకా స్టోర్ మందులు కీప్ చేస్తారు. మందులకు ఒక రూము, వాళ్ళకు కూడా ఒక రూమ్ ఉండాలి, రెస్ట్ రూమ్ చెప్పి ఒక రెస్ట్ రూమ్, వాళ్ళకు రూమ్ కూడా రెస్ట్ రూమ్ వాళ్ళ స్టాఫ్ రూమ్ కావాలి పెట్టాలి కదా. ఇప్పుడు అదే చెప్పారు. షూర్ షూర్ అంటే ఎవరో ఇద్దరింటి ఒకరు, ఆమెనా నేను భజనలో కూర్చుంటే లేట్ అయిపోతుంది. ఓకే గుడ్ ఓకే. మీదుందా చలో.